Today my class is for 2nd BSc Sem 3 for Physics combination groups. Okay, today our topic is about Newton's rings. Newton's rings experiment. In Newton's rings experiment, this is also one of the experiment to explain the phenomena of interference. ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా, ఆ ఇంటర్ఫీరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి న్యూటన్స్ రింగ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ మనం న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇందులో మెయిన్గా మనకి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సోర్స్. మనకి లైట్ అనేది కావాలి. ఏ లైట్ తీసుకుంటాము అంటే సోడియం ల్యాంప్, దట్ ఈజ్ మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాం. సెకండ్ వన్ ఈజ్ గ్లాస్ ప్లేట్. G is a glass plate. Third one is plano convex lens. L is a plano convex lens and P is a plain glass plate. Here microscope అంటే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ తీసుకుంటాం. దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో ఎలా ప్లేస్ చేస్తాము అంటే ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఇట్స్ కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్. ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని తీసుకుని ఆ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని ఏం చేస్తాము అంటే P అనే ఒక గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేస్తే కాన్వెక్స్ సర్ఫేస్ కాబట్టి కింద కొంచెం కర్వ్డ్గా ఉంటుంది కాబట్టి కాన్వెక్స్ సర్ఫేస్ అనేది గ్లాస్ ప్లేట్ మీద కాంటాక్ట్లో ఉంటుంది ఒక పాయింట్ దగ్గర, C అనే పాయింట్ దగ్గర. ఇంకా తర్వాత నుంచి ఏమవుతుంది అంటే ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఎయిర్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజెస్. ద థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిల్మ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మాత్రం ఎలా ఉంటుంది అంటే జీరోగా ఉంటుంది. అక్కడి నుంచి అది ఏమవుతుంది అంటే ఈ థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిల్మ్ ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్లీ increases. The lens with its convex surface is placed on a glass plate P. The lens makes contact with the plate at C. Okay, light from an extended monochromatic source such as sodium lamp falls on a glass plate G held at an angle 45 degrees with the vertical. ఇక్కడ ఏం చేస్తున్నాము, సోడియం ల్యాంప్ నుంచి వచ్చేటటువంటి లైట్ని ఇక్కడ G అనే గ్లాస్ ప్లేట్ మీద ఏం చేస్తున్నాము అంటే 45 degrees యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యేలాగా చేస్తున్నాం. దట్స్ వై ద గ్లాస్ ప్లేట్ G రిఫ్లెక్ట్స్ నార్మల్లీ ఏ పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ టువర్డ్స్ ద ఎయిర్ ఫిల్మ్. దీని మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ని ఇటువైపుకి ఈ ఎయిర్ ఫిల్మ్ ఉన్న వైపుకి ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎన్క్లోజ్డ్ బై ద లెన్స్ L అండ్ గ్లాస్ ప్లేట్ P. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఈజ్ అలా ఇన్సిడెంట్ అయిన లైట్ అనేది ఇక్కడ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ద కర్వ్డ్ సర్ఫేస్. ఇక్కడ ఉన్నటువంటి కర్వ్డ్ సర్ఫేస్తో పార్ట్ ఆఫ్ ద లైట్ ఏమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. పార్ట్ ఆఫ్ ద లైట్ ఏమవుతుంది అంటే P అనే గ్లాస్ ప్లేట్ మీదకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ G మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ అనేది రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద ఎయిర్ ఫిలిం. Again here part of the light is reflected by the curved surface, part of the light is reflected by the glass plate P. ఓకే, అలా రిఫ్లెక్ట్ అయినటువంటి దీస్ టూ రిఫ్లెక్టెడ్ రేస్, వన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద కర్వ్డ్ సర్ఫేస్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద గ్లాస్ ప్లేట్. దీస్ టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. సో వన్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ సాటిస్ఫైడ్ సో దట్ దీస్ టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్ఫియర్ అండ్ గివ్స్ రైజ్ టు
ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ రింగ్స్. ఎలా ఉంటుందంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ సర్కిల్స్, మనం ఒక వైట్ పేపర్ మీద సర్కిల్స్ డ్రా చేస్తే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మనకి సర్కిల్స్ అనేవి కనిపిస్తాయి, సర్క్యులర్ రింగ్స్. దీస్ రింగ్స్ ఆర్ లోకలైజ్డ్ ఇన్ ద ఎయిర్ ఫిలిం అండ్ కెన్ బి సీన్ బై విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. అలా వచ్చినటువంటి రింగ్స్ ఆల్టర్నేటివ్గా ఇంటర్ఫిరెన్స్ అంటేనే ఆల్టర్నేటివ్లీ బ్రైట్ డార్క్ రింగ్స్ వస్తాయి. అలా వచ్చినటువంటి రింగ్స్ని మనం ఇక్కడ ఉన్నటువంటి మైక్రోస్కోప్ ద్వారా వ్యూ చేస్తాము. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ జస్ట్ ఐ టోల్డ్. ఓకే, ఇంకా మనకి టూ రిఫ్లెక్టెడ్ రేస్ అని చెప్పాను కదా, ఆ టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఎలా వస్తాయో సెపరేట్గా ఓన్లీ లెన్స్ని గ్లాస్ ప్లేట్ని మాత్రమే డ్రా చేసి ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మనకి గ్లాస్ ప్లేట్ మీద నుంచి లైట్ రేస్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం కదా. ఫర్ సపోజ్ ఏబి అనే ఒక లైట్ రే అనేది, ఏబి ఈజ్ ఏ మోనోక్రోమాటిక్ రే ఆఫ్ లైట్ ఫాల్స్ ఆన్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ మీద ఇన్సిడెంట్ అయింది. ఏ పార్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఎట్ సి. అలా ఇన్సిడెంట్ అయినటువంటి లైటు సి అనే పాయింట్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, విచ్ గోస్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రే 1 వితౌట్ ఎనీ ఫేస్ చేంజ్. ఓకే, the other part is refracted along CD. At point D is again reflected and goes out in the form of ray 2 with a ఫేజ్ రివర్సల్ పై. ఇక్కడ మాత్రం ఫేజ్ ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది, బికాస్ ద రే రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఓకే, దీస్ టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొడ్యూస్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ అండ్ దే హ్యావ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సేమ్ రే ఏబి అండ్ హెన్స్ ద కండిషన్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ సాటిస్ఫైడ్. అందువలన మనకి ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ కండిషన్ సాటిస్ఫై అయ్యి న్యూటన్స్ రింగ్స్ అంటే సర్క్యులర్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతున్నవి. ఇవంతా కూడా మనకి న్యూటన్స్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, రింగ్స్ వస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా. మరి ఆ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మధ్య పాత్ డిఫరెన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్స్లో లైక్ వెడ్జ్ మెథడ్ అలాగే కొసైన్ లా పాత్ డిఫరెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎక్స్ప్రెషన్ ఏంటది, 2μt cos r ప్లస్ λ/2 ఫర్ ఏ. ఇక్కడ మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ ఫిల్మ్ అనేది ఎయిర్ కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. లైట్ అనేది నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి we know that for normal instance angle of refraction r is equal to 0. అలానే t thickness of the air film at the point of contact t is equal to 0. Hence the path difference is only λ/2 because mu is equal to 1, t is equal to 0, r is equal to 0 అయినప్పుడు cos 0 1 అవుతుంది కాబట్టి ఇది మొత్తం కూడా ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అలానే నెక్స్ట్ ఎందుకంటే t 0 అంటే మల్టిప్లై చేస్తే ఇది మొత్తం కూడా 0, ఓన్లీ పాత్ డిఫరెన్స్ λ/2 అవుతుంది. అంటే దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మినిమం ఇంటెన్సిటీ. దట్స్ వై వీ గెట్ ద సెంట్రల్ స్పాట్ ఈజ్ డార్క్. సెంట్రల్ స్పాట్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే డార్క్గా కనిపిస్తుంది. అలానే అంటే ఇది మినిమం అని చెప్పుకున్నాం కదా, మరి మ్యాక్సిమాంకి ఏంటి అంటే 2t ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు n λ. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం. అంటే మనకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే సర్కిల్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే బ్రైట్గా కనిపిస్తుంది, మినిమం అంటే డార్క్గా కనిపిస్తుంది. అలాగే మనకి థిక్నెస్ ఏమవుతుంది అంటే ఎయిర్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ thickness t different maxima will occur. ఓకే, అలానే మినిమా కూడా అనేది మనకి వస్తుంది, సర్క్యులర్ ఫామ్లో వస్తుంది. ఓకే, న్యూటన్స్ రింగ్స్ అనేది మనకి రిఫ్లెక్టెడ్ లైట్కి మనకి న్యూటన్స్ రింగ్స్ ఫామ్ అవుతాయి, ట్రాన్స్మిటెడ్ లైట్ ద్వారా కూడా మనకి న్యూటన్స్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకి సిలబస్లో ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్కి మాత్రమే మనకు ఉంది. నేను ట్రాన్స్మిటెడ్ లైట్ కూడా ఇందులో మీకు పెట్టాను. ఎందుకు అంటే ద కండిషన్స్ ఫర్ రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్ జస్ట్ రివర్స్ ఆపోజిట్.
కాబట్టి మీకు అది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే. న్యూటన్స్ రింగ్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్. రిఫ్లెక్టెడ్ లైట్ ద్వారా న్యూటన్స్ రింగ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే, ఓకే. ఇక్కడ మనకి ఎల్ఓఎల్ ప్రైమ్ అనేది ఒక లెన్స్ ఉంది అనుకోండి. సారీ. మనకి ఇక్కడ లెన్స్ ఉంది కదమ్మా, ఇదన్నమాట. ఎల్ఓఎల్ ప్రైమ్ లెన్స్. దానికి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏం చేసాము అంటే ఒక గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసాము. ఆ లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. ఆ వచ్చినటువంటి రింగ్స్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకోండి. ఓకే. దెన్ ద కండిషన్స్ ఫర్ మాక్సిమం మినిమా రాసుకుందాం. ఫస్ట్ మినిమా కండిషన్ ఏంటమ్మా, సారీ మాక్సిమా కండిషన్ ఏంటి, 2t + λ/2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఇందులో λ/2ని రైట్ సైడ్కి తీసుకొచ్చాం. 2t ఈజ్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ λ/2, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్. ఓకే. అలానే మరి డార్క్ రింగ్ కండిషన్ ఏంటి, 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4. ఎందుకంటే ఇందాక నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఏంటి, మరి మనకి సెంటర్లో రింగ్ 0 డార్క్గా కనిపిస్తుంది. దాన్ని మనం 0th రింగ్ అనుకుంటున్నాం సెంటర్ స్పాట్ కాబట్టి. నెక్స్ట్ నుంచి 1 2 3 4. ఫస్ట్ 0 డార్క్ రింగ్ అయిందంటే 1 బ్రైట్ రింగ్ అవుతుంది, 2 ఆల్టర్నేటివ్గా అనమాట. ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సర్కిల్ ఎన్పి ఇంటూ ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ఓ ఇంటూ ఎన్డి అని రాసుకోవచ్చు. మనకి n నుంచి pకి ఆల్రెడీ డయాగ్రామ్లో ఉంది స్మాల్ ఆర్, అలానే n నుంచి qకి ఎంత అంటే స్మాల్ ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు NO అంటే థిక్నెస్ t, అలాగే ND అంటే 2r - t. ఇక్కడ tతో మల్టిప్లై చేద్దాము, 2RT - t². హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2RT, r² ఈజ్ ఈక్వల్ టు 2RT, ఆర్ t ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, r²/2r. అంటే మనకు అక్కడ t వాల్యూ వచ్చింది. ఓకే. బ్రైట్ రింగ్కి మనకి ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది కదా, మనకి బ్రైట్ రింగ్ కండిషన్ ఏంటి, సారీ ఇక్కడ మనకు ఉంది కదా బ్రైట్ రింగ్ అంటే. సో t ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 ఇంటూ 2t ఈజ్ ఈక్వల్ 2n - 1 ఇంటూ λ/2 కండిషన్. ఓకే. t ప్లేస్లో r²/2r సబ్స్టిట్యూట్ చేసాం. ఈ r² ఈజ్ ఈక్వల్ టు r² అంటే 2 2 క్యాన్సిల్ అయిపోయినాయి, r అనేది ఇటువైపుకి తీసుకొచ్చాము. r² ఈజ్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ λr/2. ఓకే. r అంటే రేడియస్, మనకి డయామీటర్ కావాలి అంటే r బదులుగా r ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రేడియస్ అంటే r ఈజ్ ఈక్వల్ టు d/2. కాబట్టి r² అంటే d²/4 అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ టర్మ్స్ సేమ్. ఓకే. d², 4ని కూడా ఇటువైపు తీసుకొచ్చేసాం. అప్పుడు ఏమవుతుంది, d² ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ రాద్దాము. √4 అంటే 2నే అవుతుంది కాబట్టి 2 రాసాము. దీనికి ఇక్కడ లాంబ్డా r వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముందమ్మా, √2n - 1. ఓకే. d ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 2 కాన్స్టెంట్, లాంబ్డా కాన్స్టెంట్, r కాన్స్టెంట్. సో d ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2n - 1. అంటే డయామీటర్ ఆఫ్ బ్రైట్ రింగ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2n - 1. ఆల్రెడీ n ఈజ్ ఈక్వల్ టు చెప్పుకున్నాం 1 2 3 4 అని. అంటే ఫర్ సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s are 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 2 6 - 1 7. అంటే అన్నీ కూడా మనకి ఏమొస్తున్నాయి, ఆడ్ నెంబర్సే వస్తున్నాయి. అంటే the diameter of dark ring is directly proportional to the square root of natural numbers. అలానే మనకి డార్క్ రింగ్కి రాద్దాము. 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా కదా కండిషను, t ప్లేస్లో r²/2r సబ్స్టిట్యూట్ చేసాం. 2 2 క్యాన్సిల్ అయిపోయింది, r² ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా r. r² అంటే d²/4. సో d² ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు సైడ్ వచ్చింది, 4n లాంబ్డా r. d ఈజ్ ఈక్వల్ టు 4 బికమ్స్ 2 అవుతుంది. ఈ మొత్తానికి కూడా స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకే. ఇందులో లాంబ్డా r అనేవి కాన్స్టెంట్, 2 కూడా
కాన్స్టెంట్, కాబట్టి వాటికి బదులుగా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాసాము, రిమైనింగ్ టర్మ్ n రాసాం. వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్. అంటే డార్క్ రింగ్స్ యొక్క డయామీటర్ ఏ విధంగా ఉంటుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఫర్ రిఫ్లెక్టెడ్ లైట్కి చూస్తే ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో సెంట్రల్ స్పాట్ డార్క్గా ఉంటుంది, ఫస్ట్ది బ్రైట్గా ఉంటుంది, సెకండ్ వన్ డార్క్గా ఉంటుంది, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం సెంటర్ నుంచి గమనిస్తే కనుక డయామీటర్ ఆఫ్ ద రింగ్స్ గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది, వాటి మధ్య ఉన్నటువంటి స్పేస్ అనేది ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ న్యూటన్స్ రింగ్స్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్. అలానే న్యూటన్స్ రింగ్స్ ట్రాన్స్మిటెడ్ లైట్ కూడా ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాము. రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ యొక్క కండిషన్ ఇక్కడ ఏమవుతుంది అంటే డార్క్ కండిషన్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ కండిషన్ హియర్ ఇట్ ఈస్ ఫర్ బ్రైట్ రింగ్ అవుతుంది. దట్స్ వై 2t is equal to n lambda for bright ring, 2t is equal to 2n minus 1 into lambda by 2 for dark rings. ఓకే, సేమ్ అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టే ఫర్ బ్రైట్ రింగ్స్కి టీ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఆర్ స్క్వేర్ బై 2r. 2 క్యాన్సిల్ అయిపోతే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా ఆర్. హియర్ ల్యాండా ఆర్ కాన్స్టెంట్ కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే మనం డయామీటర్ d స్క్వేర్ బై 4 అని రాసుకోవచ్చు. కాబట్టి d ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n. అలానే ఫర్ డార్క్ రింగ్స్ కూడా ఇక్కడ t ప్లేస్లో ఆర్ స్క్వేర్ బై 2r సబ్స్టిట్యూట్ చేసాం, 2n మైనస్ 1 ఇంటూ ల్యాండా బై 2. హియర్ ఆల్సో 2 గెట్ క్యాన్సిల్డ్, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇట్ సైడ్కి వచ్చింది ల్యాండా ఆర్ బై 2. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఆర్ స్క్వేర్ అంటే d స్క్వేర్ బై 4 రాయొచ్చు. d స్క్వేర్ బై 4 ఇక్కడ 2 ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 2 అనే టర్మ్ ఉంటుంది, 2 ఇక్కడికి వస్తుంది, 2 ల్యాండా ఆర్ అవుతుంది. మనం స్క్వేర్ తీసేస్తే స్క్వేర్ రూట్ వస్తుంది. దట్స్ వై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ల్యాండా ఆర్ ఇంటూ 2n మైనస్ 1. దట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2n minus 1. So that in transmitted light the central ring is bright. మనకి రిఫ్లెక్టెడ్ లైట్లో సెంట్రల్ రింగ్ ఎలా ఉంది, డార్క్గా ఉంది. కానీ ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే సెంట్రల్ రింగ్ ఎలా ఉంది అంటే బ్రైట్గా ఉంది. దీస్ రింగ్స్ జస్ట్ ఆపోజిట్ టు ద రింగ్స్ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్. ఇక్కడ వచ్చేటటువంటి రింగ్స్ రిఫ్లెక్టెడ్ లైట్లో ఉన్నటువంటి రింగ్స్కి జస్ట్ ఎట్లా ఉంటాయి అంటే ఆపోజిట్గా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ.